రామకృష్ణ గారు మాజీగా ఆత్మీయులు చాలా సార్లు కూడా మన ఆవాసానికి ఇచ్చేసి మనందరికీ కూడా ఆశీర్వదించారు. ఈరోజు నాతో పాటు జగిత్యాల పట్టణంలో ఉన్న వార్డు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సాధారణ అదేవిధంగా ఎన్నో సేవలు అందించిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి చెందుతుందని సందర్భంలో తెలియజేస్తూ 63వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి. మా జగిత్యాలకు మరో పూర్వజన్మ తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధి పదంలో ముందు నడుపుతున్నందుకు ఎల్లవేళలా మీతో తోడు ఉంటామని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత జగిత్యాల నియోజకవర్గానికి అహర్నిశలు పాటుపాడుతూ మరి జనహృదయ నేతగా గుర్తింపు పొందినటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినం వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వాల్మీకి ఆవాసం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంజయ్ కుమార్ గారు రాజకీయాల్లోకి రాకముందు వైద్య వృత్తిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా మరి వాల్మీకి ఆవాసంతో కూడా వారికి గత 30 సంవత్సరాలుగా సంబంధం ఉన్నది. ఇక్కడి యొక్క వాల్మీకి ఆవాసంలో ఎప్పుడైనా కానీ కూడా వారు ఆ సేవ చేయడంలో కూడా వారు ముందుగా ఉన్నారు. అదేవిధంగా సేవతో పాటు రాజకీయాలలో కూడా వచ్చి గత 10 సంవత్సరాలుగా గతంలో ఓడిపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వంతో మరి తోడుగా ఉంటూ జగిత్యాల అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వంతో పనిచేసుకుంటూ కూడా మరి జగిత్యాల అభివృద్ధిలో ఎంతో అభివృద్ధిలో మన తెలంగాణలోనే ముందు చేసినటువంటి సంజయ్ కుమార్ గారు ఇంకా రాబో రోజుల లోపల వారి యొక్క రాజకీయ జీవితం పరిపూర్ణంగా సంతృప్తిగా జరగాలని చెప్పి మరి జగిత్యాల ప్రజల కొరకు వారికి ఆయుర ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, సేవ చేసే భాగ్యాన్ని వారికి కల్పించాలని, ఇంకా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాల్మీకి ఆవాసం తరఫున జగిత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేక జన్మదిన. నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి జ్యోతి లక్ష్మణ గారు, శ్రీ నాగభూషణ అన్న గారు, అలాగే మా కౌన్సిలర్ సోదరులు, అలాగే పెద్దలు, నాయకులు, మా అన్నదమ్ములందరూ కలిసి కూడా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారు ఆరోగ్యంగా ఆనందంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మా అందరికీ ఎప్పుడూ వారే పెద్దదిక్కుగా ఉండాలి. మరి ఎన్నో పదవీలు చేపట్టి వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి.
మా అందరినీ ఒక ప్రజా సేవకులుగా వారు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారికి మంచి జరగాలని, వారు ఎన్నో మంచి చేయాలి, అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారిని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వాల్మీకి నివాసంలో మరి పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణన్న గారు చెప్పడం జరిగింది. అందులో మేము కూడా అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల పట్టణ మాజీ కౌన్సిల్ సభ్యులు, మాజీ చైర్మన్ గారు, ప్రముఖులు అందరికీ కూడా ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ఆవాసంలో ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఎమ్మెల్యే గారు డాక్టర్గా అయి ప్రజాసేవ చేస్తూ ఇవాళ ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీరు కూడా ఆయన స్థాయికి ఎదగాలని, బాగా మేము చదువుకొని మీరు కూడా డాక్టర్ కావాలి, మీరు కూడా ఆయనగా ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొందాలనే ఉద్దేశంగా మీద చైతన్యం తేవడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరందరూ కూడా రేపు భావి తరాములో మీరంతా ఉన్నత స్థాయికి పోవాలి. మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ జగిత్యాల నియోజకవర్గం ఈ పట్టణ అభివృద్ధి కొరకు ఈ 18 మాసాల్లోనే 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు. మరి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలి భగవంతుడు. ఇంకా ఈ పార్టీని అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నుండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సేవాహి పరమో ధర్మ అన్నారు పెద్దవారు. అంటే ఈ ప్రపంచంలో సేవ కంటే ఉత్తమమైనటువంటి పని ఇంకొకటి లేదని చెప్పి పెద్దవాళ్ళ యొక్క ఉవాచ. దాన్ని కొనికి పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఏదైనా అధికారం వస్తే నాకు గుండె సేవ చేస్తా అంటారు. కానీ తనకు రాజకీయ పదవి లేనప్పటి నుంచి అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో అణగారిన వర్గాలకు తనదైన శైలిలో అనేక సేవా కార్యక్రమాలు ఉచితంగా చేసిన సందర్భం మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తి మరి జగిత్యాల అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా అనేక సంవత్సరాలుగా తను ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నంలో మరి మీరందరూ కూడా జగిత్యాల అభివృద్ధి ఆకాంక్షగా వారి వెన్నంటి ఉండి వారి వెంట నడవడం నిజంగా మీ అందరికీ అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ, మరి వారు అదే పద్ధతిలో కూడా కలకాలము అనేక సంవత్సరాలుగా ఈ జగిత్యాల అభివృద్ధి కొరకు వారు తనదైన శైలిలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబానికి అందించాలని చెప్పి ఈ వాల్మీకి ఆవాసం నుండి ప్రత్యేకంగా భగవంతుని కోరుతూ మరి వారికి ఈ ఆవాసం నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఆవాసంలో మరి చిన్నారుల చేత మరి సంజయ్ అన్న జన్మదిన శుభాకాంక్షలు ఇలా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే విషయం ఏంటంటే ఎన్నో కేకులు కట్ చేసి ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా ఇలాంటి చిన్నారుల మధ్యలో ఈరోజు ఈ శుభాకాంక్షలు అందుకోవడం, సంజయ్ అన్న నిండు నూరేళ్ళు ఇలాగే హాయిగా ఉండాలి, ప్రజలకు సేవ చేసుకోవాలనే భావనతోని మరి వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలంటేనే దేవుళ్ళతో సమానం కాబట్టి మరి పిల్లల ఆశీర్వాదంతో ఇంకా కూడా ఇంకొక మైలురాయి ఆయన ఎక్కి
మంచి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు ఆయనకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఎప్పటికీ సంజయ్ అన్న కోరుకునేది ఒకటే, వైద్యంలో కానీ విద్యలో కానీ ఎప్పుడు ముందుంటాడు. వైద్యంలో ప్రజలకు ఉచిత సేవ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తారు. అలాగే విద్యలో కూడా చదువుకోలేని పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఎంతో సేవ చేసుకోవాలనే ఆలోచన ఆయన పుట్టింది. కాబట్టి ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఒక పేషెంట్ బాధ అనే విషయంలో ఎప్పుడు ప్రతిసారి ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్న ఆయన నిజంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పక్షాన నేను ఆయన ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి పిల్లలు ఈరోజు మీరందరూ రేపు రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో మీరందరూ మంచి ముందుండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. అట్లాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని నా పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు వాళ్ళది బాగుండాలని చెప్పేసి ఎలా అయితే ఆలోచన చేస్తారో మేమందరం కూడా మా తరఫు నుంచి అది ఒకటే విషయం మేము కోరుకోవడం జరుగుతుంది. మీరందరూ రేపు రానున్న భవిష్యత్తులో మీరందరూ బాగుండాలి. ఎందుకంటే ఈ జగిత్యాలకు మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సేవాభావంతో ముందుకెళ్ళాలి. హ్యాపీ బర్త్డే చెప్తే కంటే కూడా మీరు ఇచ్చిన శతమాన భవతి అనే ఆ పదం మాకు ఎంత హాయిగా ఉంటుంది అని అంటే మీ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ కాలంలో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలని నేను ఆనాడు చెప్పాను, ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లాగే మీరందరూ నిండు నూరేళ్ళు మీరందరూ కూడా బాగుండాలి. ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో మీరు కూడా ముందుండి మంచి సేవాభావంతో కలిగి మీరందరూ బయటికి రావాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, అట్లాగే సంజయ్ అన్న ఇప్పటికే ఎన్నో సేవలు చేయడం జరిగింది. మరి ఉచిత నేత్రమే కాదు, అట్లాగే ఉచిత వైద్య సేవలే కాదు, అట్లాగే విద్య విషయంలో కూడా ఒకనాడు ఒక కాలేజీ అది మూయబోతుంటే దానికి ఎస్సీ ఎస్టీ పిల్లలు మైనార్టీ పిల్లలు ఎలా చదువుకోవడం అని చెప్పేసి దాని పరంగా కూడా దాని కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి అటానమాస్ అనేది కూడా మన జగిత్యాలలో లేదు, ఇంతవరకు ఎక్కడ కూడా లేని సందర్భంలో మనకి జగిత్యాల కూడా అటానమాస్ తీసుకురావడం జరిగింది. అది సంజయ్ అన్న గొప్పతనం. తెలంగాణ రాష్ట్రంలో ఇది 2వ కాలేజ్. సో అట్లాగే సంజయ్ అన్న ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి దాని రూల్స్ ఏంటిది, రెగ్యులేషన్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకొని దాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి ఎవరి దగ్గర ఉండకముందే మనం జగిత్యాలకు తీసుకురావాలి, జగిత్యాల ఇంకా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అభివృద్ధి పటంలోకి నడపాలని చెప్పేసి ప్రతిరోజు నిరంతరం ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయ్ అన్నకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్, మా మహిళా సోదరిమణులు, అలాగే మా కౌన్సిలర్ సోదరమణులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు, అలాగే యూత్ సభ్యులందరికీ, ఇంకా నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసిన. ఇలాగే మీ అందరి సపోర్ట్ సంజయ్ అన్నకి ఇలాగే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక మంచి సేవా భావంతో ముందుకెళ్ళి జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన నా వాల్మీకి సభ్యులందరికీ, అలాగే చిన్నారులకు ప్రేమతో కూడుకున్న చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాహుల్ మధు
జరుగుతుంది